హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ కౌశలానికి సంబంధించిన ఎగ్జామ్స్లో సైక్రోమెట్రిక్ ఎవల్యూషన్ క్వశ్చన్స్ అనేవి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, సో క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సో ఇచ్చిన మనకి అన్ని టాపిక్స్లో ఎగ్జామ్ జరిగే టాపిక్లో 100% స్కోర్ తెచ్చుకోగలిగిన స్కోప్ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే ఈ సైకోమెట్రికే. మనకి ఆ క్వశ్చన్ అనేది ప్రాపర్గా అర్థమైన వెంటనే మనం అనలైజ్ చేసి ఆన్సర్ చేయగలిగితే మనం ఈ టాపిక్లో 10/10 అనేది స్కోర్ తెచ్చుకోవచ్చు. అంటే మొత్తం 10 క్వశ్చన్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి. సో ఎక్కడ మార్క్ లాస్ అవ్వకుండా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. లాస్ట్ వీక్ అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నిటిని తీసుకుని వాటిని ఎలా ఆన్సర్ చేయాలని వీడియోలో చేసి పెట్టాను. సో ఎవరైతే డౌట్ ఉందో, అంటే అసలు సైకోమెట్రిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలియని వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీరు పొందాలి అంటే పక్కనే ఉన్న గంట బెల్ని ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. వీడియో డౌట్ ఉన్న వాళ్ళందరూ సైకోమెట్రిక్ సంబంధించి చివరి వరకు చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, హౌ డూ యూ హ్యాండిల్ డిస్ట్రాక్షన్స్ వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? సో ఇంటి దగ్గర నుండి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏవైనా డిస్టర్బెన్సెస్ వస్తే వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఐ ఫాలో ఏ ఫిక్స్డ్ షెడ్యూల్ అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఆప్షన్ బి, ఐ గెట్ డిస్ట్రాక్టెడ్ సమ్ టైమ్స్ బట్ మేనేజ్ టు కంటిన్యూ వర్క్. ఆప్షన్ సి, ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫోకస్ ఎట్ హోమ్. ఆప్షన్ డి, ఐ కెనాట్ వర్క్ వితౌట్ ఎ స్ట్రిక్ట్ సూపర్వైజేషన్. ఆప్షన్స్ అన్నిటినీ చెక్ చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఐ ఫాలో ఏ ఫిక్స్డ్ షెడ్యూల్ అండ్ అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్. నేను ప్రాపర్గా ఒక షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుని దాన్ని ఫాలో అవుతాను. సో ఆటోమేటిక్గా డిస్ట్రాక్షన్స్ అనేవి నుండి నేను వర్క్ని హ్యాండిల్ చేస్తాను అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఆప్షన్స్ కూడా నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను, బట్ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుతాను. సో మీకు ఈజీగా ఉంటుంది, అంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, వెన్ యూ ఫేస్ ఏ డిఫికల్ట్ టాస్క్ వాట్ డూ యూ యూజువల్లీ డూ? మీరు ఏదైనా కష్టమైన టాస్క్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అనుకో, మామూలుగా మీరు ఏం చేస్తారు అని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బ్రేక్ ఇట్ ఇంటూ స్మాల్ స్టెప్స్ అండ్ కంప్లీట్ ఇట్. సో దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా చేసుకొని మొత్తం ఒకేసారి అంటే చేయలేం కాబట్టి దాన్ని చిన్న చిన్నగా చేసుకొని వర్క్ అనేది స్పీడ్గా కంప్లీట్ చేస్తాను డిఫికల్ట్ టాస్క్ వచ్చినప్పుడు. సో ఇది మిగతా ఆప్షన్లతో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ ద బెస్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ యువర్ మేనేజర్ గివ్స్ ఏ టాస్క్ విత్ ఏ షార్ట్ డెడ్ లైన్, హౌ డూ యూ రెస్పాండ్? మీ మేనేజర్ మీకు తక్కువ టైంలో ఎక్కువ టాస్క్ ఇచ్చి దాన్ని ఈ టైంకే కరెక్ట్గా ఫినిష్ చేయాలని చెప్తే మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ ద బెస్ట్ వన్, కంప్లీట్ ఇట్ కామ్లీ బై ప్లానింగ్. సో ప్లాన్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4, హౌ కంఫర్టబుల్ ఆర్ యూ వర్కింగ్ వితౌట్ సూపర్వైజేషన్ ఇన్ ఏ రిమోట్ జాబ్? అంటే మీ పై అధికారి ఎవరూ లేకుండా సూపర్వైజ్ చేయడానికి మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇంటి దగ్గర మీరు ఎలా ఫీల్ అవుతారు అన్నప్పుడు ఆప్షన్ ఏ, వెరీ కంఫర్ట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన స్కిల్స్ చూసే వాళ్ళు మనకి జాబ్ ఇస్తారు కాబట్టి. అవి మనల్ని ఎవరు పైనుండి మానిటర్ చేయకపోయినా మనం ప్రాపర్గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం కంఫర్టబుల్గా. ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఫిఫ్త్ వన్, హౌ డూ యూ కమ్యూనికేట్ విత్ యువర్ టీమ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్? సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నప్పుడు మీ టీంలో ఉండే మెంబర్స్తో మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు అంటే, ఆప్షన్ ఏ, రెగ్యులర్ అప్డేట్స్ త్రూ ద చాట్ ఆర్ వీడియో కాల్ లేదా నార్మల్ కాల్. ఎందుకంటే మనం ఆ టీంలో మెంబర్స్ అందరూ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అందరితో మాట్లాడితేనే ఆ ప్రాజెక్ట్ గురించి మనకి ఎక్కువ డీటెయిల్స్ తెలిస్తే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈజీగా సాల్వ్ చేసుకోగలం ఒకరితో ఒకరికి కొంచెం కమ్యూనికేషన్ అనేది ఉంటే. సిక్స్త్ క్వశ్చన్, యువర్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్స్ డ్యూరింగ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్, వాట్ విల్ యూ డూ? సో మీరు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, జూమ్ మీటింగ్ ఆర్ గూగుల్ మీట్లో ఉన్నప్పుడు మీ ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయింది ఆర్ కరెంట్ పోయే సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, రీకనెక్ట్ క్విక్లీ అండ్ ఇన్ఫార్మ్ ద టీమ్ ఇమీడియట్లీ. సో కనెక్ట్ అయ్యి నేను సైలెంట్గా ఉండటం కాకుండా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, నా ఇంటర్నెట్ కనెక్ట్ అయిందని వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను, వెంటనే జాయిన్ అయ్యి. సెవెంత్ వన్, హౌ గుడ్ ఆర్ యూ ఎట్ టైం మేనేజ్మెంట్? సో మీరు
సమయపాలనలో ఎంత కరెక్ట్‌గా ఉంటారు? టైంని ఎంత ఎంత గుడ్‌గా మేనేజ్ చేసుకుంటారంటే, వెరీ గుడ్ అట్ ప్లానింగ్ డైలీ షెడ్యూల్. సో, నేను రోజు పనులను ముగించుకోవడానికి ప్రతి పనికి ఇంత స్పెసిఫిక్‌గా టైం అని సెట్ చేసుకుంటాను అని ఆన్సర్ చేయడం. దానికి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ ఇన్ వర్క్, వాట్ డు యూ డూ? మీరేదైనా పని చేస్తున్న పనిలో ఏదైనా తప్పు చేశారనుకో మీకు ఇచ్చిన వర్క్‌లో, మీరేం చేస్తారు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫార్మ్ మేనేజర్ అండ్ కరెక్ట్ ఇట్. సో, ఇలా మిస్టేక్ జరిగిందని మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేయడం, అది కొంచెం ప్రొఫెషనల్‌గా ఉంటది. అండ్ కరెక్ట్ చేసి దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి. ఈ క్వెషన్స్ అన్నీ లాస్ట్ వీక్ అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్‌లో సేమ్ మెథడ్స్, మోడల్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో, చివరి వరకు చూడండి మీకు అవగాహన వస్తది. డ్యూరింగ్ ఏ రిమోట్ వర్క్, వాట్ మోటివేట్స్ యూ మోస్ట్? ఇక్కడ ఏమడుగుతున్నారంటే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ బాగా చేయడానికి మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తుంది? సో, కంప్లీటింగ్ ఎ టాస్క్ ఆన్ టైమ్, అప్రిషియేషన్ ఫ్రమ్ టీమ్, శాలరీ ఓన్లీ, నథింగ్ స్పెసిఫిక్. మనకి కావాల్సింది శాలరీలే కానీ అక్కడ మీరు ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు కంప్లీటింగ్ టాస్క్ ఆన్ టైమ్ లేదా అప్రిషియేషన్ ఫ్రమ్ టీమ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోండి. ఇది మీ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటది. నేనేంటంటే ఆప్షన్ ఏ ప్రిఫర్ చేస్తాను. 10th క్వెషన్, హౌ డూ యూ హ్యాండిల్ మల్టీటాస్కింగ్? అంటే మల్టీటాస్కింగ్ అంటే డూయింగ్ మెనీ టాస్క్ ఎట్ వన్స్. సో, ఒక్కసారి మనం ఎక్కువ పనులు చేయాల్సి వచ్చిందనుకో, సో, మనం మల్టీటాస్కింగ్ అనేది పర్ఫామ్ చేయాలి అక్కడ. సో, ఆ మల్టీటాస్క్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది క్వెషన్ ఇక్కడ. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. ఐ కెన్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్ స్మూత్‌లీ. సో, నేనొక్కదాన్నే లేదు నేనొక్కడినే ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఒకదాన్ని ఒకదాని కింద విభాగించుకొని అట్లన్నిటిని స్మూత్‌గా హ్యాండిల్ చేస్తాను. అది కరెక్ట్ ఆన్సర్. ఈ 10 క్వెషన్‌లు తర్వాత 11th వన్, హౌ డు యూ స్టార్ట్ యువర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే? సో, మీ వర్క్ ఫ్రమ్ హోమ్ డేని ఎలా స్టార్ట్ చేస్తారు? సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ ప్లాన్ టాస్క్స్ అండ్ సెట్ ప్రయారిటీస్. సో, నేను నా ప్లాన్ చేసుకుంటాను నేను చేయాల్సిన టాస్క్‌ని. అండ్ ఏది ప్రయారిటైజేషన్ ఇంపార్టెంటో దాన్ని బేస్ చేసుకొని వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను. ఈ వీడియోలో నేను క్వెషన్ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అందుకనే కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నా. డైరెక్ట్‌గా ఆప్షన్స్ అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అన్నిటిని ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లాంగ్ తీసుకుంటుంది. సో, అందుకనే క్వెషన్‌ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇఫ్ యూ ఆర్ కన్‌ఫ్యూజ్డ్ అబౌట్ ఏ టాస్క్, వాట్ విల్ యూ డూ? సో, మనకిచ్చిన టాస్క్ గురించి మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామనుకో, మీరేం చేస్తారు? తెలియకుండా ఏం పని చేయలేం కదా! మనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు. సో, మనం ఏం చేయాలంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ ఇమ్మీడియేట్‌లీ. సో, ఆ వర్క్ ఎలా చేయాలి అని వాళ్ళని వెంటనే అడిగి తెలుసుకుంటాం. వాళ్ళకి టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే. వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ టు టీమ్ వర్క్ ఇన్ ఏ రిమోట్ వర్క్? ఆన్సర్ ఇస్ సపోర్ట్ టీమ్ అండ్ షేర్ అప్డేట్స్. ఎందుకంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కానీ మనకు ఒక టీం అనేది అలొకేట్ చేస్తారు కంపెనీ నుండి. మనం ఇండివిజువల్గా వర్క్ చేయడం అనేది పాసిబుల్. అది చాలా రేర్ కంపెనీస్కి ఉంటుంది. మనం వర్క్ చేయాలంటే ఒక టీంలో మనం వర్క్ చేస్తాం కాబట్టి సో మనం ఆ టీంకి సపోర్టెడ్గా ఉండాలి. అండ్ వర్క్కి సంబంధించి అన్ని అప్డేట్ని రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉండాలి. సో, ఈ క్వెషన్‌కి సంబంధించి ఆన్సర్ ఏ అనేది ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూస్తే, హౌ డు యూ మెయింటైన్ ప్రొఫెషనలిజం ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్? సో, మీరు ప్రొఫెషనలిజంగా అంటే మీరు ఒక జాబ్ చేస్తున్న వ్యక్తిగా మీ వ్యక్తిత్వాన్ని ఎలా వ్యక్తపరుస్తారు అని క్వెషన్. ఆన్సర్ బీ పంక్చువల్, కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ కంప్లీట్ టాస్క్స్. సో, పంక్చువల్‌గా ఉంటాను. నేనేం చెప్పినా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకిచ్చిన టాస్క్‌ని నేను టయానికి కంప్లీట్ చేస్తాను. ఇలా ఉంటే మన ప్రొఫెషనలిజం అనేది టీమ్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ 15th వన్, హౌ వుడ్ యువర్ కొలీగ్స్ డిస్క్రైబ్ యువర్ బిహేవియర్? సో, ఆన్సర్ ఈజ్ హెల్పబుల్ అండ్ రెస్పాన్సిబుల్. 16th వన్, వాట్ డూ యూ డూ ఇఫ్ యూ ఫీల్ స్ట్రెస్ డ్యూరింగ్ రిమోట్ వర్క్? సో, మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం స్ట్రెస్‌గా ఫీల్ అయ్యామంటే ఏం చేస్తారంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ. సో, చిన్న బ్రేక్ అనేది తీసుకుని ఏదో ఒకటి టీ తీసుకొని నేను మళ్ళీ కొంచెం వర్క్ అనేది కంటిన్యూ చేస్తాను. 17, యువర్ మేనేజర్ అసైన్ 2 టాస్క్ అట్ ది సేమ్ టైమ్, వాట్ విల్ యూ డూ?
ఇక్కడ మేనేజర్ మనకి 2 వర్క్స్ ఒకసారి ఇచ్చాడంటే మనం దేన్ని కంప్లీట్ చేస్తాం? అది ఏం చేస్తామని క్వెషన్. సో, ప్రయారిటైజ్ అండ్ కంప్లీట్ వన్ బై వన్. సో, మనకిచ్చిన 2 టాస్క్‌లో ఏది ఇంపార్టెంటో అనేది మనం ప్రయారిటైజ్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మిగతాది తర్వాత. సో, వెంటనే రెండిటిని కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మనకు ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలింగ్ జాబ్‌కి సంబంధించి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అర్థమెటిక్ రీజనింగ్‌లో మనకి తెలిసిన క్వెషన్స్ ఒకటి వస్తే చేయగలం. కానీ 2 రోజుల క్రితం నుండి అన్ని ఫార్ములా బేస్డ్ వస్తున్నాయి. సో, వాటి మీద హోప్స్ కూడా కొంచెం తగ్గిపోతున్నాయి. కానీ ఈ సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్ క్వెషన్స్‌లో మనం కొంచెం కాన్సంట్రేషన్ చేసి మనం ఆన్సర్ పెట్టగలిగితే దీంట్లో 10/10 కొట్టొచ్చు. అంటే 10 క్వెషన్స్ ఉంటున్నాయి కాబట్టి 10 క్వెషన్స్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చేసి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈ 10 క్వెషన్స్‌కి సంబంధించి. సో, క్లియర్‌గా వినండి. ఇక్కడ అన్ని ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయో ఆ టైప్ క్వెషన్స్‌ని నేను కలెక్ట్ చేసి పెడుతున్నాను. సో, చివరి వరకు చూడండి. జస్ట్ ఒక 12-13 మినిట్స్ మీరు మీ టైం పెట్టుకొని చూస్తే మీరే మార్క్స్ గెయిన్ చేస్తారు. కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతది. ఇక్కడ క్వెషన్ చూస్తే హౌ డు యూ మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అట్ హోమ్? ఆప్షన్ ఏ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. సో, నేను వర్కింగ్ అవర్స్‌ని ఫిక్స్ చేసుకొని నా వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటాను అని. ఇక్కడ మీరు చూస్తే అన్నీ ఆప్షన్ ఏని ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఉంటున్నాయి అంటే నేను క్వెషన్స్‌ని టైప్ చేసి పెట్టుకున్నప్పుడు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి రిమైనింగ్ ఏంటంటే నార్మల్‌గా ఆ క్వెషన్‌కి సూట్ అయ్యేటట్టు ఇన్‌కరెక్ట్‌గా ఆప్షన్స్ ఇచ్చాను. సో, ఫస్ట్ పెట్టేసుకోండి. అంటే మధ్యలో పెడితే కన్‌ఫ్యూజ్ అయిపోతానేమోనని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా. అందుకని ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ పెట్టేశాను. అన్నీ ఆప్షన్ ఏనే ఉన్నాయి ఏంటి అని కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అండ్ 19th వన్, వాట్ డు యూ డూ వెన్ టీమ్మేట్స్ డిసగ్రీ విత్ యువర్ ఐడియా? సో, మన వర్క్ టాస్క్ కంపెనీ మనకి అసైన్ చేసినప్పుడు ఆ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐడియా వస్తది. మన టీమ్మేట్ మనతో డిసగ్రీ చేస్తున్నాడనుకో, మీరేం చేస్తారు? మీ బిహేవియర్ ఎలా ఉంటది అక్కడ అని అడిగితే ఆప్షన్ ఏ లిసన్ కామ్లీ అండ్ డిస్కస్. సో, వాళ్ళు చెప్పేది కూడా ఇని క్లియర్‌గా నెమ్మదిగా వాళ్ళతో డిస్కస్ చేస్తాను. వాళ్ళ ఐడియాకి కూడా నేను అగ్రీ చేస్తా. అట్ ద ఎండ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. టైంకి మనకి మంచి పేరు రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? అందరితోనూ మంచిగా ఉండి వాళ్ళ ఐడియాస్‌కి కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. లాస్ట్ వన్ 20th, హౌ డు యూ బిహేవ్ వెన్ వర్క్ ప్రెషర్ ఇంక్రీజెస్? సో, వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు? స్టే కామ్ అండ్ ఆర్గనైజ్ టాస్క్. సో, అంటే ఏం చేస్తాం? కామ్‌గా ఉంటాం. టాస్క్‌ని అనేది మనం ప్రయారిటైజ్ చేసుకుంటాం. అంటే మనం పైకి నవ్వుతా ఉండాలి. లోపల ఎంత బాధున్నా. ఆ టైప్‌లో ఏంటంటే ఎవరి మీద అరవకుండా, మన టీమ్‌మేట్స్, మన కొలీగ్స్ మీద అరవకుండా, ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ వల్ల అవ్వట్లేదు అంటే మన కోవర్కర్స్ అంటే మన కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని, వాళ్ళ ఐడియాస్ కూడా విని, మనం ఏంటి వర్క్ ప్రెషర్ అనేది తగ్గించుకోవాలి. కూల్‌గా ఉండి. అంటే కామ్‌గా ఉంటే మన ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో, ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి సైకోమెట్రిక్‌లో. ఈ సైకోమెట్రిక్ టాపిక్‌లోని మనం 100% అంటే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి మార్క్స్ లాస్ అవ్వకుండా 100% ఈ సబ్జెక్ట్‌లో తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉన్న క్వెషన్స్ ఇస్తున్నారు. సో, కొంచెం కాన్సంట్రేషన్ చేసి క్వెషన్ అర్థం చేసుకొని ఆప్షన్ అనేది పెట్టండి. సో, అక్కడ చాలా పెద్ద పెద్ద ఆప్షన్స్ అయితే ఇస్తున్నాడు. నేను చిన్నగా చేసి ఇక్కడ చెప్పాను. ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతేనే కదా మనం ఏది దానికి బెస్ట్ ఆప్షన్ అనేది మనం చూస్ చేయగలిగేది. ఇక్కడ చాలామంది తెలుగులో ఉంటుందా? ఇంగ్లీష్‌లో ఉంటుందా? అని అడుగుతున్నారు. మాకు తెలుగు రాదు. మేము డిగ్రీ కూడా తెలుగు మీడియం చదివాము అంటున్నారు. అంటే ఇక్కడ క్వెషన్ అనేది ఇంగ్లీష్‌లోనే ఉంటది. మొత్తం ఇంగ్లీష్ అదైతే మైండ్‌లో పెట్టుకోండి. ఇక్కడ క్వెషన్ చదివిగలిగి మనం అర్థం చేసుకోగలిగినంత ఈజీగానే ఇస్తున్నాడు ఇంగ్లీష్‌లో. ఒక్కసారి మనం ఆ సెంటెన్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే మనకు ఒక అవగాహన వచ్చేస్తది. సో, మనం ఏంటి దీంట్లో చేయాల్సింది పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి. ఆ పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ క్వెషన్ అనేది ఏంటో అర్థం కావాలి. క్వెషన్స్ ఈ టైప్‌లో ఉంటాయని నేను మీకు ఒక అవగాహన కలగాలని ఈ వీడియో చేసి పెట్టాను.